హాయ్. సో తెలుగు మిత్రులకు స్వాగతం. లెట్స్ హ్యావ్ ఏ వీకెండ్ రివ్యూ. మార్కెట్ ఈరోజు కూడా దగ్గర దగ్గర 100 పాయింట్ల పైనే క్లోజ్ అయింది. అంటే దాని ఇండికేషన్ ఏంటంటే బుల్లిష్ మార్కెట్. మధ్యలో చిన్న కరెక్షను ఎండ్ ఆఫ్ ది సెషన్ 2 గంటల తర్వాత అనుకుంటా, 2:30 ఆ ప్రాంతాల్లో అనుకుంటా, కొంచెం కరెక్షన్కి ట్రై చేసింది. కరెక్షన్ వీలు పడలేదు, కరెక్షన్ కోసం ట్రై చేసింది, కానీ వెంటనే బయింగ్ వచ్చేసింది. అంటే ఆ విధంగా చూస్తే బేర్స్ కొంచెం ట్రై చేశారు కానీ వాళ్ళ వల్ల కాలేదు. అంటే మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది. తర్వాత ఈ వారం స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వీక్స్ లేదా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వీక్స్ విత్ లార్జెస్ట్ గెయిన్స్ ఇన్ ఏ వీక్. ఒక వారంలో ఇంతగా పెరిగిన కోవిడ్ తర్వాత, అంటే కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పడిపోయిన తర్వాత ఇంత ఎక్కువగా రికవర్ అయిన సందర్భాలు దాదాపు తక్కువ లేవని చెప్పాలి. అంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ గెయిన్స్. ఎట్లా లాంగెస్ట్ గెయిన్స్ అంటే లో తీసుకున్నట్లయితే 11,500 ఈ వారం. మీకు గుర్తుందో లేదో, 11,530 540 వరకు వచ్చింది కదా ఇండెక్స్, గుర్తుందా? అక్కడ 11,530 500 రేంజ్లో ఉన్నటువంటి ఇండెక్స్ అక్కడి నుంచి రికవర్ అవుతూ వారాంతానికి అంటే ఈ రోజుకి 12,260 రేంజ్కి వచ్చింది. అంటే లో 11,530 అయితే 540 అనుకుందాం, 11,540 అయితే 12,260 అంటే అదొక 500, ఇదొక 220, 720 పాయింట్లు నిఫ్టీ ఒక్క వారంలో కవర్ చేసింది. అట్లా కాకుండా లో తీసుకుంటే మామూలుగా తీసుకున్నా కానీ 11,650 యాక్చువల్ కవరేజ్ తీసుకున్నా కూడా లో వదిలేస్తే 11,700, అట్లా తీసుకున్నా కూడా 11,700 నుంచి 12,260 అంటే అలా కూడా 560 పాయింట్లు, నికరంగా 560 పాయింట్లు పెరిగింది నికరంగా. లో హై తీసుకున్నట్లయితే 700 చిల్లర. బట్ అయితే ఏంటంటే విశేషం, ఎక్కడికి వెళ్ళి ఆగిందో అదే హై. క్లోజింగ్ వాజ్ ద హై. అంటే క్లోజింగ్ వాజ్ ద హై అంటే 2 రకాల ఇంటర్ప్రిటేషన్స్ తీసుకోవాలి. ఎక్కడైతే క్లోజ్ అయిందో హైలోనే క్లోజ్ అయింది. హైలో క్లోజ్ అవటం అర్థం ఏంటంటే జనరల్గా లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనూ లాస్ట్ 20 మినిట్స్లోనూ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. బై చేసిన వాళ్ళు ఏం చేస్తారు, తిరిగి ప్రాఫిట్ బుక్ చేసుకుని క్లోజ్ చేసుకుంటారు. దట్టు వీకెండ్ కదా. వీకెండ్ ఏంటి, ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఎంత డబ్బులు వచ్చినాయి అన్నది ఇంపార్టెంట్. ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ 2 ఇన్ ద బుష్. రేపు ఎంత వస్తుందో తెలియదు, ఇవాళ ఎంత వస్తుందో అది ఇంపార్టెంట్. అందుకని వెంటనే ఎన్కాష్ చేసుకుంటారు, అంటే ప్రాఫిట్ బుక్ చేసుకుని జోబులు వేసుకుని వెళ్ళిపోతారు. అయితే లాస్ట్ వరకు ఎందుకు పెరిగింది అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా ఏంటంటే కొంచెం పడేయటానికి ప్రయత్నించారు, అవలా వెంటనే బయింగ్ వచ్చేసింది. చివరికి వాళ్ళు ముఖ్యంగా ఇంట్రాడే ప్లేయర్స్ దే డూ ట్రై, వాళ్ళంతా మళ్ళీ బయింగ్కి వచ్చి కవర్ చేసేసుకున్నారు. అంటే షార్ట్ కవరింగ్ వచ్చింది లాస్ట్ మినిట్ వరకు షార్ట్ కవరింగ్ రావటం వలన క్లోజింగ్ వైజ్ వాజ్ హై. ఆల్మోస్ట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అదే హై, డే హై ఆల్మోస్ట్. దానివల్ల ఏంటంటే యాక్టివ్గా ఉంది ఇండెక్స్, చాలా బుల్లిష్గా పాజిటివ్గా క్లోజ్ అయింది. ఈ బుల్లిష్నెస్ మనం రోజు అనుకుంటున్నదే, కొత్తగా విశేషమేమి లేదు, నథింగ్ సర్ప్రైజింగ్. ఎందుకంటే మార్కెట్లు ఎప్పుడు కూడా, ముఖ్యంగా ఈ ట్రేడ్ అబ్జర్వ్ చేసేవాళ్ళు ఒక విషయం అర్థం చేసుకోండి, మార్కెట్లు ఎప్పుడు కూడా పెరిగేటప్పుడు దాదాపు చెప్పి పెరుగుతాయి. దాదాపుగా ఈ మధ్యకాలంలో చూసారా, ఈ వారం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్గా ఉంది అని అనుకుంటా ఉన్నాము, నిజంగానే బుల్లిష్గానే ఉంది, అది అలాగే పెరిగింది.
అంటే సమ్వాట్ ప్రెడిక్టబుల్. రైజింగ్ మార్కెట్స్ దే ఆర్ సమ్వాట్ ప్రెడిక్టబుల్, 100% గ్యారంటీ ఏమి ఉండదు, సమ్వాట్ ప్రెడిక్టబుల్. వేర్ యాజ్ ఫాలింగ్ మార్కెట్స్ ఆర్ టోటల్లీ అన్ప్రెడిక్టబుల్ అండ్ దే కీప్ యూ ఇన్ ద డార్క్. కింద ఏముందో, భూమి కింద ఉందేమో తెలియదు కానీ భూమి పైన ఉందేముందో కనబడుతుంది. అందుకని పైకి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది, కిందకి వెళ్ళేటప్పుడు కిందకి ఎక్కడికి వెళ్తుందో మనం చూడలేం దాన్ని. మేబీ యూ హ్యావ్ విట్నెస్డ్ దట్. కోవిడ్ టైంలో చూశారు కదా, పడిపోయేటప్పుడు ఎలా పడిపోయింది, చెప్ప పెట్టకుండా పడిపోతూ అసలు అంచనాలకే అతీతంగా, ఎవరో ఎలాంటి అంచనాలు వేయలేని విధంగా అంచనాలకు అతీతంగా పడిపోతూ చాలా ఇచ్చేసింది, మారణ హోమం సృష్టించింది కదా. కానీ పెరిగేటప్పుడు ప్రతిసారి చెప్తాను ఉంది, నేను పెరుగుతున్నాను, పెరగబోతున్నాను. పెరగటానికి ఉన్న అవకాశాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి మనకు, ప్రతిసారి కనబడుతున్నాయి, చాలా వరకు కనబడతాయి, బట్ తగ్గేవి కనబడవు. అందుకే వన్ హ్యాస్ టు బీ కేర్ఫుల్. ముందు లెటస్ సి. ఇప్పుడు ఎట్లా అంటే మీకు ఇందులో చూపిస్తాను. ఈ వీక్ పొజిషన్ ఏంటో గ్రాఫికల్గా చూస్తే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఇది వీక్లీ చార్ట్ అండి. 9 months అయినా 9 months 9 months వీక్లీ చార్టు ఒకసారి చూడండి. స్టార్టింగ్లో ప్రీ కోవిడ్ చూడండి ఒకసారి. ఈ ప్రీ కోవిడ్లో కోవిడ్ తర్వాత రికవరీ, ఫస్ట్ రికవరీ వీకు తీసుకున్నట్లయితే 7,800 అంటండి. 7,800 నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది, నికరంగా చూస్తే 8,600, అంటే 950 పాయింట్లు. ఫస్ట్ రికవరీ 950 పాయింట్లతో వచ్చింది. మళ్ళీ తర్వాత మళ్ళీ కరెక్షన్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ రికవరీ 8,450 నుంచి వీక్లీ చెప్తున్నాను నేను 9,125. ఇది ఒక 600 పాయింట్లు, 600-700 పాయింట్లు. ఈ రెండు పెద్ద క్యాండిల్స్ తప్ప మిగిలినవన్నీ చూడండి, అన్నీ చిన్న క్యాండిల్సే. ఇది చూద్దాం. ఇది 9,800, 9,270, 300, అంటే ఇది 500. ఇది అంత గొప్ప ఏం కాదు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ క్యాండిల్ చూడండి, పెద్ద క్యాండిల్. మిగతా అన్నీ చిన్నవి చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నారండి, అన్నీ చిన్న క్యాండిల్సే. అప్పుడప్పుడు మధ్యలో చిన్న రెడ్ క్యాండిల్స్, కాస్త పెద్ద రెడ్ క్యాండిల్స్ కూడా 2 వచ్చినాయి. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ వీకు ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది. ఇది ఒరిజినల్గా లో తీసుకున్నట్లయితే 11,537 చెప్పాను కదా, కానీ నికరంగా తీసుకున్నాం. ఇక్కడ ఓపెన్ అయింది 687. వీక్లీ చార్ట్ కదా, వీక్లీ చార్ట్కి డైలీ చార్ట్కి కొంచెం నంబర్లో తేడా వస్తుంది. 687 లో అయితే ఎక్కడికి వెళ్ళి క్లోజ్ అయింది, 12,255, 60 అయితే కొంచెం పైకి వెళ్ళింది. 15 పాయింట్లు ఏముందండి. సో 12,260 అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, నికరంగా తీసుకున్నా కానీ 680 నుంచి 12,260 అంటే 6,6,12, 600 పైన, 600 పైచిలకు ఒక వారంలో 600 పైచిలకు మీకు పెరగటం అంటే రికవర్ అవటం అని కాదు, పెరగటం అని అనాలి. పెరగటం అంటే కొంచెం అనూహ్య పరిణామం. అంతవరకు బాగానే ఉంది కదా. అంతేకాదు, ఇప్పుడు ఇందులో ఆర్ఎస్ఐ తీసుకోలేదు కదా. బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి అంతే. బ్యాంక్ నిఫ్టీ అలానే పెరిగింది. అది కూడా చూడండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, నిటారుగా ఎంత పెరిగిందో కదా. ఇది స్టోరీ. అంటే వన్ ఆఫ్ ది హైయెస్ట్ వీక్లీ గెయిన్స్ బ్యాంక్ నిఫ్టీకి అయితే ఇదేనండి హైయెస్ట్ ఇప్పటి వరకు రికార్డు. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇక్కడ పోస్ట్ కోవిడ్ దగ్గర నుంచి, కోవిడ్ తర్వాత నుంచి చూడండి, ఈ క్యాండిల్స్ చూడండి, చూస్తున్నారు కదా. ఈ క్యాండిల్ కొంచెం పెద్దదేనండి, కానీ దీనికన్నా పెద్ద క్యాండిల్, అంటే ఈ క్యాండిల్ కంటే కూడా ఈ క్యాండిల్ ఎంత పెద్దో చూడండి. బిగ్గెస్ట్ క్యాండిల్ ఇది, దీని స్పెషాలిటీ.
అయితే వాల్యూమ్ మాత్రం ఎక్కువ లేదండోయ్, పెద్ద వాల్యూమ్తో రాలేదు ఇది. ఈ క్యాండిల్ పెద్ద వాల్యూమ్ లేదు. బ్యాంక్ నిఫ్టీలో వాల్యూమ్ తక్కువగా ఉంది, క్యాండిల్ మాత్రం ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఊరికే డైలీకి వస్తున్నాను నేను. ఆర్ఎస్ఐ చూద్దాం, డైలీ ఆర్ఎస్ఐ. ఒకసారి డైలీ ఆర్ఎస్ఐ చూడండి. డైలీ క్యాండిల్ చెప్పక్కర్లేదు, గ్యాప్ అప్ ఓపెనింగ్ బ్రహ్మాండంగా మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోయినాయి, పైకి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినాయి. ఇంకేముంది, చాలా దగ్గరలో అంటే 12,000. ఇదేంటి బ్యాంక్ నిఫ్టీయా? బ్యాంక్ నిఫ్టీ కాబట్టి గ్యాప్ ఎక్కువ కనపడుతున్నది. పర్వాలేదులేండి. ఆ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇందులో ఆర్ఎస్ఐ తీసుకోలేదా? ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఒకసారి చూద్దాం. ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఒకసారి చూస్తే ఒక ఐడియా వస్తుంది, ఒక పని అయిపోతుంది. ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఒకసారి చూడండి. ఇక్కడ 73.47 అంటే 70 క్రాస్ అయిపోయింది. అంటే ఓవర్బాట్ జోనే ఆల్మోస్ట్. కానీ ఓవర్బాట్ జోన్కి వచ్చినప్పుడు పెరిగేటప్పుడు కొంచెం చాలా స్పీడ్గా పెరుగుతుంది. అందుకని ఈ ఓవర్బాట్ జోన్లోకి వచ్చినప్పుడు క్లియర్గా సెల్ సిగ్నల్ వస్తే తప్ప సెల్ చేయకూడదు. ఈరోజు కూడా కొద్దిగా టెంప్ట్ చేసింది, టెంప్ట్ చేసేసి ట్రాప్ చేసేసింది. పడబోతూ పెరిగింది, రికవర్ అయిపోయింది, అట్లా అన్నమాట. అందుకని ఓవర్బాట్ పొజిషను ముందుగా ఊహించుకొని షార్ట్ సెల్లింగ్ చేయకూడదు. నిఫ్టీ తీసుకుందాం. నిఫ్టీ కూడా దగ్గర ఓవర్బాట్ జోన్లో లేదు, కానీ వచ్చేసింది 68 చిల్లర. అంతేకాదు, సరే దీని గురించి ఇంకెక్కువ అక్కర్లేదు, మిగతాది ఇంటర్ప్రిటేషన్ స్పెండ్ చేద్దాం టైం. మీకు ఇక్కడ నిఫ్టీ రికార్డ్ హై, కోవిడ్ తర్వాత రికార్డ్ హై కదా, 12,260. అయితే ప్లస్ ఎంత ఉండొచ్చు? ఆల్ టైమ్ హైకి ఎంత దూరంలో ఉంది? ఇంకో 200 పాయింట్లు ఉంది సుమారుగా. అదేమైనా పెద్ద విషయం? నో, ఇట్ డజంట్ టేక్ టైమ్ టు కమ్ బ్యాక్ టు రికవర్ దిస్ 200 పాయింట్స్. అయితే ఈ 180-200 పాయింట్లు కవర్ చేసేసి ఆల్ టైమ్ హైక్ తీసుకొచ్చి ఆ తర్వాత ఆలోచిస్తారా ప్రాఫిట్ బుకింగ్, లేదా అక్కడ దాకా వెళ్ళనివ్వకుండా ఈలోగానే మొదలు పెడతారా? దిస్ ఈజ్ సంథింగ్ టు గెస్. మనం ఎందుకు గెస్ చేయటం? ఒకటి మాత్రం ఫ్యాక్ట్. ఏమిటి జరుగుతున్నదంటే, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ తప్పించి, రిలయన్స్ ఇండస్ట్రీ హెవీ వెయిట్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ దాన్ని పక్కన పెడితే మిగతా హెవీ వెయిట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1300 క్రాస్ అయిపోయింది ఈరోజు. హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి ఏ షేర్లు అయితే యాక్టివ్గా ఉన్నాయో అవన్నీ ఆర్ఎస్ఐ ప్రకారం 70కి వచ్చేసినాయి ఆల్రెడీ. 70స్లో 70+ ఫ్లోటింగ్. అయితే ఇక్కడ డూ ఆర్ డై పొజిషన్ అయితే ఒక్క రిలయన్స్ మెయిన్గా ఉంది. రిలయన్స్ మెయిన్గా ఉంది, హెవీ వెయిట్. తర్వాత చాలా యాక్టివ్గా ట్రేడ్ అవుతున్నది ఈ మధ్యలో పడేసి 1800 చిల్లరకు తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి సార్ 2000+ వచ్చేసింది. 2000+ 2030 ఆ రేంజ్కి వచ్చేసింది. నౌ ద $1 బిలియన్ క్వశ్చన్ ఈజ్ వాట్ కుడ్ హ్యాపెన్ నెక్స్ట్? అంటే కొన్ని షేర్లు, నిఫ్టీ 50 షేర్లు ఆల్రెడీ ఆర్ఎస్ఐ 70 క్రాస్ అయిపోయి ఉన్నాయి, అంటే ఓవర్బాట్ జోన్కి చాలా దగ్గరగా ఉన్నాయి. కొన్ని ఇంకా లేవు. బట్ నిఫ్టీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. నిఫ్టీ అయితే యాజ్ ఎ హోల్ తీసుకుంటే, నిఫ్టీను బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఎ హోల్ ఆర్ఎస్ఐ 70కి క్రాస్ అయిపోయింది. ఇప్పుడంటే ఆల్రెడీ ఓవర్బాట్ పొజిషనా? అయితే నెక్స్ట్ వీక్ నుంచి లేదా మండే నుంచి సెల్లింగ్ వస్తుందా, కరెక్షన్ వస్తుందా, లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా, ఏంటి జరుగుతుంది? అది మనం అనలైజ్ చేయటం, అంటే అనలైజ్ చేయటం ఒక రకంగా చెప్పాలంటే అనలైజ్ చేయటం కష్టం. కానీ టెక్నికల్గా ఇండికేటర్స్ తీసుకున్నట్లయితే ఓవర్బాట్ జోన్కి దగ్గరలో ఉన్నాయి.
అయితే ఈ ఓవర్బాట్ జోన్లో దగ్గరగా ఉండగానే ఆ మర్నాడు నుంచో కుంభవర్షం కురుస్తుందని మార్కెట్లు పడిపోతాయనే సంకేతం ఇవ్వకూడదు. ఎందుకంటే ఓవర్బాట్ జోన్కి వెళ్ళిన తర్వాత మరికొంచెం హీట్ ఎక్కించి మరికొంచెం స్పీడ్గా 1-2 రోజులు పరిగెడితే ఏమైంది, ఊరికే 12,400 నథింగ్. ఇంకా రోజుకు 200 పాయింట్లు ఒక్కరోజు చాలు. ఎంత దగ్గరగా ఉన్నామో చూడండి, 180 పాయింట్స్ చాలు. ఒకసారి ఈవెన్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే చాలండి. 120 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే జస్ట్ అలా లేపేస్తారు, అవి వచ్చేస్తుంది. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వచ్చిన తర్వాత అక్కడ సస్టైన్ అవుతుందా, అయితే ఎన్ని రోజులు అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఈ సబ్జెక్ట్ కొంచెం నేర్చుకోండి, అది అర్థం చేసుకోండి. అట్లా 12,400 రేంజ్కి వచ్చి సస్టైన్ అయిందనుకోండి, అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళొచ్చు. బట్ సస్టైన్ కాకపోతే అక్కడ కరెక్షన్ తథ్యం, తప్పదు. అందులో ఓవర్బాట్ జోన్కి చాలా దగ్గరగా ఉంది. అయితే ఇక్కడ కరోయా మరో అంటారు కదా, ఇది పైకి తీసుకెళ్తుందా కింద పడేస్తుందా అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి. కొంచెం జాగ్రత్తగా చూడండి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నిన్న మొన్నటి వరకు తగ్గి ఇప్పుడు జస్ట్ బుల్లిష్ మోడ్లోకి వచ్చింది. నిన్నటి నుంచి నేను అనుకున్నాం కదా, బుల్లిష్ మోడ్లో వచ్చేసింది రిలయన్స్, దయచేసి షార్ట్ సెల్లింగ్ చేయకండి అని. అసలు ఓపెనింగ్ చూస్తూనే 50-55 పాయింట్స్ అప్ రిలయన్స్. అంటే F&Oలో ఒక లాట్కి అక్కడే 25-26 వేలు అట్లా ఓపెన్ చేయగానే ఎవరైనా లాట్ కొనుక్కుని కిందటి రోజు లాట్ కొనుక్కుని వదిలేసిన వాళ్ళు ఓపెన్ చేయగానే 26 వేలు పడిపోతాయి జేబులో ఒక లాట్కి. అఫ్కోర్స్ సెబీ వాళ్ళు చాలా మంచి పని చేశారు. మార్జిన్ సిస్టమ్, ఇప్పుడు పెట్టిన మార్జిన్ సిస్టమ్ చాలా మంచి సిస్టమ్. అలా నేకెడ్ ట్రాన్సాక్షన్ చేశారంటే బోల్డంత మార్జిన్ కావాలి. హెడ్జింగ్ చేశారంటే మార్జిన్ గణనీయంగా తగ్గిపోతుంది. అది 26,000 సంపాదించడం కంటే హెడ్జింగ్ చేసుకుని నికరంగా 10,000 సంపాదించడం అనేది కరెక్ట్. 10-15,000 సంపాదించడం అనేది కరెక్ట్ హెడ్జింగ్ చేసుకుంటే. ఎంత బుల్లిష్ అయినా కూడా బంగారు పళ్ళానికైనా గోడ చేరుపు కావాలంటారు. గోడ చేరుపు లాంటిదే హెడ్జింగ్. సో ఇప్పుడు మేకింగ్ ఆర్ బ్రేకింగ్ రోలు రిలయన్స్ ప్లే చేయగలదు కమింగ్ వీక్. అది నేను చెప్పేది. ఎట్లా అండి మేకింగ్ ఆర్ బ్రేకింగ్ రోల్ ప్లే చేస్తుందంటే నేను మీకు చూపిస్తాను, చూడండి, గ్రాఫ్లో చూస్తాను, కొంచెం నేర్చుకోండి. సో దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇఫ్ యూ లెర్న్ ఎ లిటిల్ అబౌట్ టెక్నికల్స్. వీక్లీ తీసుకెళ్తాను నేను, డైలీ చూడండి. డైలీ అయితే బుల్లిషే కదా. సారీ, నిఫ్టీ, రిలయన్స్ కదా మనం వెళ్ళాలి. రిలయన్స్ చూడండి ఒకసారి. వీక్లీ చార్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ప్రస్తుతం డైలీ చూద్దాం. రైట్, అప్ అండి, అప్ హూరే. ఒకటి వైట్ క్యాండిల్ తర్వాత డోజీ క్యాండిల్. కానీ డోజీ క్యాండిల్ ఎప్పుడైనా గ్యాప్ అప్ అయితే అది కూడా ట్రెండ్ కంటిన్యూషను కిందే లెక్క, కాబట్టి అది అప్పే. దాని తర్వాత మరొకసారి గ్యాప్ అప్ అయింది, న్యాచురల్. గ్యాప్ అప్ డోజీ ఈజ్ ఆల్సో ఏ గ్యాప్ అప్ ఓపెనింగ్. దెర్ ఈజ్ నో అన్సర్టనిటీ. సో అట్లా వచ్చింది కదా, బుల్లిషే. డైలీ చార్ట్ తీసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ బుల్లిష్గానే ఉంది. అయితే వీక్లీ చూద్దాం. ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ ద వీక్ యాజ్ ఎ హోల్, ఒకరోజు 2 రోజులు కాకుండా ఇన్ ద వీక్ యాజ్ ఎ హోల్ ఎలా ఉంటుంది, ఎలా ఉండవచ్చు అంటే ఫర్ ద వీక్ యాజ్ ఎ హోల్ మనం
స్టడీ చేయాలండి. ఒక్కసారి చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను వైదొలుగుతాను, ఇంకొంచెం ఎక్కువగా క్లియర్గా కనబడుతుంది మీకు, ఫుల్గా వాయిస్ వినపడుతుంది కదా మీకు, అంతకన్నా కావాల్సింది ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఈ వారం రెడ్ డోజీ మళ్ళీ రెడ్ 2 డోజీల తర్వాత 2 వారాలు డోజీలు వేసి మళ్ళీ డోజీ నుంచి మళ్ళీ రెడ్డే. నెక్స్ట్ 3 వీక్స్ రెడ్. అంటే 23,500 దగ్గర నుంచి 2,350 దగ్గర నుంచి 1,850 1,830 వరకు వచ్చిందంటే అలా పడిపోయింది. ఇక్కడ వరకు వచ్చింది. కింద చూడండి, ఇది 1,832. పీక్ ఎంత అండి దీని పీక్ 2,368. పోనీ ఈ క్యాండిల్ తీసుకున్నా 2,352. 2,352 నుంచి 1,830కి పడిందంటే ఎంత తగ్గింది? స్ట్రైట్గా ఒక గీత గీస్తే కింద నిటారుగా ఎంత తగ్గిందో చూడండి. తగ్గింది కదండి. మరైతే నెక్స్ట్ ఏంటి? తగ్గింది నిజమే, మరి నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఎట్లా తగ్గిందో జస్ట్ ఊరికే ఒక అంచనా చూడండి. ఇది హై, ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గింది. ఓకే అండి, ఎంత తగ్గిందో చూడండి. అది హై, ఇది లో. అది 2,300 చిల్లర, ఇది 1,800 చిల్లర. ఓకే, ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ వీక్ ఏంటి జరిగింది? ఈ వీక్ ఏం జరిగిందో చూడండి. ఇది లో పాయింట్ అండి, 1,832. ఇక్కడ కనబడుతున్నది కదా, ఇది 1,832 అనేది లో పాయింట్. అయితే ఇంతకన్నా దిగనవలేదు. దట్ వాజ్ ద లోవెస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి సపోర్ట్ అందుకుని ఇక్కడ బయింగ్ వచ్చిందనమాట. అందుకుని వీక్ అంతా పెరుగుతూ వీక్ బిగినింగ్లో ఎక్కడైతే క్రిందటి వారం బిగినింగ్ ఇక్కడే 2,030 దగ్గరే. ఆ 2,030 దగ్గర నుంచి పడి తగ్గి మళ్ళీ చివరికి అక్కడికే చేరుకుంది. బ్యాక్ టు స్క్వేర్ వన్. 2,030 దగ్గర సుమారుగా స్టార్ట్ అయింది, మళ్ళీ 2,030 దగ్గరికి వెళ్ళింది. అంటే ఒక చిన్న క్రీస్తు అదే దీన్ని చూడండి. మరి ఇది అంటే దీని ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ ఇంతకన్నా తగ్గటానికి లేదు. ఇక్కడ ఎప్పుడైతే ఈ స్టేజ్కి వచ్చిందో అక్కడి నుంచి బయింగ్ వచ్చేసింది, సపోర్ట్ వచ్చింది. అందుకని ఇక్కడికి వచ్చి ఆగింది. నౌ దీని ఇండికేషన్, దీని అర్థం ఏంటి అంటే కింద సపోర్ట్ ఉన్నట్లే కదా. 1,830 దగ్గర బ్రహ్మాండమైన సపోర్ట్ ఉండబట్టే కదా పైకి వచ్చింది. అయితే తగ్గుతూ ఇట్లాంటి ఇండికేషన్ ఇస్తే దానికి జనరల్గా ఏంటంటే పాజిటివ్గా తీసుకుంటారు. అయితే మళ్ళా నెక్స్ట్ ఈ ఫాలింగ్ ట్రెండ్, సెల్లింగ్ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. అంటే సెల్లింగ్ ఇక్కడి నుంచి ఫర్దర్ రికవర్ అవ్వటానికి 60% ప్రాబబిలిటీ ఉంటే, ఇక్కడి నుంచి మరొకసారి నెక్స్ట్ వీకు మళ్ళీ రెడ్ జోన్లోకి వెళ్ళటానికి 40% ప్రాబబిలిటీ ఉంది ఇక్కడ. అంటే ఇది ఆర్ఎస్ఐ కూడా ఎక్కువ లేదు. ఆర్ఎస్ఐ బిలో ఎంత ఉంది? 53+. పాజిటివ్ జోన్లోనే ఉంది కానీ 53+. అంటే పాజిటివ్ జోన్లో ఉంది కాబట్టి 53+ కాబట్టి మరి 50కి బిలో ఉంటే ఈ ప్రాబిలిటీ తగ్గించేవాళ్ళం, కానీ ప్రాబిలిటీ పెంచాం. 60% ప్రాబిలిటీ ఈ పికప్ అవడానికి, 40% ప్రాబిలిటీ తగ్గటానికి. బట్ దీన్ని బట్టి చూస్తే రేపు వారం సింపుల్గా ఈ రిలయన్స్ చాలు మిమ్మల్ని మ్యాక్సిమం లెవెల్కి, ఆల్ టైమ్ హై లెవెల్కి తీసుకెళ్ళటానికి. అయితే అక్కడ సెల్లింగ్ రాదండి అంటే, సెల్లింగ్ ఏముంది? అక్కడికి వెళ్లకుండానే రావచ్చు, లేకపోతే వెళ్ళాక రావచ్చు. వెళ్ళాక సస్టైన్ అయితే మళ్ళీ ఒక 100-150 పాయింట్లు అక్కడి నుంచి పైకి కూడా తీసుకెళ్ళి భయపెట్టవచ్చు, కానీ భయపడకండి. సో నెట్ కంక్లూజన్ ఏంటంటే మార్కెట్లో తీసేస్తానండి.
నెక్స్ట్ వీక్ చాలా క్రుషియల్ అన్నమాట. అసలు ఈ సెటిల్మెంటే చాలా క్రుషియల్గా కనిపిస్తున్నది నాకు. నవంబరు నెక్స్ట్ వీక్ ఏంటంటే 12,400 ప్లస్. దిస్ ఈజ్ వన్ ప్రాబబిలిటీ. ఎలాగో ఇది ఇక్కడ వరకు వెళ్లకుండా ఇంత దాకా వచ్చిన తర్వాత ఓ జర్నీ, ఓ పిల్గ్రిమేజో లేకపోతే ఇంకో ప్లేస్కి వెళ్ళాలనుకున్నవాడు దాదాపు ట్రై చేస్తాడు కదా, అలాగే ఈ జర్నీ 400 ప్లస్ కంప్లీట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో అక్కడ ఇది సస్టైన్ అయితే ఇంకొక 100 ప్లస్, ఇంకో 100-200 పాయింట్లు పైకి కూడా వెళ్ళొచ్చు భయపెట్టడానికి. అంటే 12,600, 12,650. ఇంకా ఎట్లాంటి ఇండికేషన్స్ అంటే ఇంక ఇది తగ్గదండి, ఇంక పైకేనండి అనిపించే ఇంప్రెషన్. బట్ కేర్ఫుల్గా ఉండవలసింది ఏంటంటే ఇన్వెస్టర్స్ పర్వాలేదు, వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఇన్వెస్టర్స్కి ఇప్పుడు ఈ లెవెల్లో కొనాల్సిన అవసరం ఉంటుంది, ఏం పర్లేదు, వెయిట్ అండ్ వాచ్. ఇంకా చెప్పాలంటే ఏమైనా కాస్త ఇంత ఇదిగా ఉంది, ఇంత బులిష్గా ఉంది, నా దగ్గర ఈ పర్టికులర్ షేర్ ఉంది, కొంచెం బాగానే పెరిగింది, ఈ ర్యాలీలో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటానంటే బుక్ చేసుకుంటాను. అట్లా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఓకే, బాగుంటుంది, పార్షియల్ ప్రాఫిట్ అట్లీస్ట్. బయింగ్కి అవసరం లేదు. మరి ట్రేడర్స్ విషయం, ట్రేడింగ్ అయితే ఇది 12,400 దాటిన తర్వాత సస్టైన్ అవ్వటం కొంచెం కష్టం. అంటే భయపెట్టడానికి 100-150 పాయింట్లు పైకి తీసుకెళ్ళవచ్చు, 12,600 అట్లా కూడా తీసుకెళ్ళవచ్చు. ఎందుకంటే 12,400 దాటిన తర్వాత అక్కడికే ఆ లెవెల్లోనే చాలామంది షార్ట్ సెల్లర్స్ ఉంటారు. అందువల్ల ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక 100-150 పాయింట్లు పైకి తీసుకెళ్తారు, జనరల్గా తీసుకెళ్తారు బుల్స్, భయపెట్టడానికి. అంత తొందరగా వదిలిపెట్టరు, ప్రాఫిట్ బుకింగ్ మొదలుపెట్టరు, అంటే ఇంకా చితకొట్టడానికి. అక్కడి నుంచి ఒక 100-150 పాయింట్లు పెరిగేటప్పుడు వీళ్ళకి ఇంకా 101 కొడద్ది, అయిబాబో ఇక ఎక్కడ ఆగట్లేదు ఇంకేముందని ఆ లెవెల్లో మాత్రమే 12,600 లెవెల్లోనే షార్ట్ కవరింగ్ చేసుకుంటారు తప్ప నా 500 లెవెల్లో ఈలోగా చూస్తూ ఉంటారు. వీళ్ళు చూస్తూ ఉన్నందువల్ల అది ఇంకా భయభ్రాంతులకు గురి చేసి ఇంకా పైకి వెళ్తుంది. ఏది స్టీమ్ ఉంటే, స్ట్రెంగ్త్ ఉంటే, మీకు ఆర్ఐఎల్ లాంటి, రిలయన్స్ లాంటి షేర్లు పార్టిసిపేట్ చేస్తే ర్యాలీలో, ఓకే. సో అందుకని దిస్ ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ వీక్, నెక్స్ట్ 2 వీక్స్ తీసుకోండి సేఫ్ సైడ్. నెక్స్ట్ 2 వీక్స్లో నెక్స్ట్ 1 వీక్, నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ రానున్న 2 వారాల్లో ఇది ఆల్మోస్ట్ ఓవర్ బాట్ జోన్కి దగ్గరలో ఉంది. ఓవర్ హీటెడ్ అయిపోవడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఓవర్ హీట్ అయిపోయిన తర్వాత 12,600 కావచ్చు, 12,300 దగ్గరే ఆగిపోవచ్చు, అది చెప్పలేం. అక్కడి నుంచి కరెక్షన్ ఇన్ఎవిటబుల్. అంతేగాని 13,000 ఇప్పుడు ఈ దెబ్బన ఇంకేముందండి 4 అంగుళాలు ఇస్తుంది, 13,000కి వెళ్ళిపోతుందని అట్లా తీసుకోకండి దయచేసి. ఎందుకంటే 13,000కి ఎందుకు వెళ్ళదు, 13,000కి, 14,000కి, 15, 16, 18,000కి కూడా వెళ్తుంది. బట్ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. ఎట్టే స్ట్రెచ్ ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే నెక్స్ట్ వీక్ ఈ సెటిల్మెంట్ కల్లా, ఎండ్ కల్లా మీకు 13,000 వచ్చేస్తుంది అని ఎవరైనా ఎక్కడని చెప్పారనుకోండి, బట్ ఎక్కువగా విశ్వసించకండి, ఛాన్సెస్ తక్కువ. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ స్టాక్ మార్కెట్ ఈజ్ ట్రూ, బట్ ప్రాబబిలిటీ, థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ ప్రకారం తీసుకుంటే ఆ ప్రాబబిలిటీ చాలా తక్కువ. అందుకని ఏమీ భయపడవలసిన పని లేదు. అయితే అదే ఇస్తుంది సెల్ సిగ్నల్, గట్టిగా ఇచ్చేస్తుంది. 17,400 దగ్గర ఇస్తుందా, 300 దగ్గర ఇస్తుందా, 600 దగ్గర ఇస్తుందో సెల్ సిగ్నల్ ఇస్తుంది. అక్కడ మాత్రం కరెక్షన్ వస్తుంది. ఏ మోతాదులో వస్తుందో మనకు తెలియదు, కానీ అలా కరెక్షన్ వచ్చే వరకు వెయిట్ చేయటమే తప్ప ఎదురు వెళ్ళకూడదు. డోంట్ ఫైట్, డోంట్ గో అగెనిస్ట్ ద విండ్. విండ్ ఈజ్ ఫేవరబుల్, విండ్ ఈజ్ బుల్లిష్. అయితే ఫాలింగ్ మార్కెట్స్ నెవర్ టెల్ యూ డిస్క్లోజ్ ఎనీథింగ్ బిఫోర్, దే నెవర్ టెల్ యూ బిఫోర్. అది గుర్తుంచుకోండి. ఎట్లా అంటే ఇవాళ రాత్రి వరకు బాగానే ఉంటుంది, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఉదయం మార్కెట్ చూస్తే డబ్బుని 200-300 పాయింట్లు గ్యాప్ డౌను. రాత్రి నిన్న బాగానే ఉంది, నిన్నటి వరకు బాగానే ఉంది, తెల్లారిపాటికి ఓపెనింగ్ ఏంటి ఇలా అయిపోయింది, అలా అయిపోతుంది. అంటే ఫాలింగ్ మార్కెట్లు చెప్పవు. అలా అని యాంటిసిపేట్ చేసి ఇన్ అడ్వాన్స్ మనం షార్ట్ సెల్లింగ్ చేస్తామా, చేయకూడదు. అది ఎంత పైకి వెళ్తుందో చూడాలి. అందులో నికరంగా, తిన్నగా, రియల్గా కరెక్షన్ వస్తుందా లేదో చెక్ చేసుకోవాలి. రియల్గా కరెక్షన్ వస్తే అప్పుడు ఓకే, వీ షుడ్ గో ఫర్ షార్ట్ సెల్లింగ్, అదర్వైజ్ నో. మరి ఆల్రెడీ షార్ట్ సెల్లింగ్ చేస్తే
హెడ్జింగ్ చేసుకోవాలి యాక్చువల్గా, లేకపోతే చేసుకోవటమే. రేపైనా మండే కూడా చేసుకోవటం, ఎక్కడైనా హెడ్జింగ్ చేసుకోవాలి కొంత, అట్లీస్ట్ పార్షియల్గా. ఆ మొండిగా ఎంత తగ్గుతుందో చూస్తాను, ఎంత పెరుగుతుందో చూస్తాను అయినా నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా. డబ్బులు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ధీమా ఉంటుంది. డబ్బులు ఉన్నాయని అలా ఎలా పడితే అలా చేయటం కాదు, రెక్లెస్గా. ఖచ్చితంగా దాన్ని హెడ్జింగ్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అయితే అది ఎప్పుడో డమాల్ అంటుంది, డమాల్ అన్నప్పుడు ఎంత తగ్గుతుందో చూడాలి. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, 12,000 దగ్గర బేస్ పడుతుందని అర్థం చేసుకోండి. ఎందుకంటే 12,200 12,300కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాల్ట్ తగ్గేటట్టయితే ఫస్ట్ హాల్ట్ 12,020 12,050. అప్పుడు అక్కడ ఆగిన తర్వాత అక్కడ అంతటితో ఆగేటట్టు లేదు అనుకుంటే నెక్స్ట్ హాల్ట్ ఏంటో చూడాలి, 11,800 900 ఏంటో అనేది. అదర్వైజ్ మనంతట మనం ముందుగా ఈ ఊహించేసుకుని ఎక్స్పెక్ట్ చేసుకుని మార్కెట్లో ఈ ట్రేడింగ్ కమ్యూనిటీ, చిన్న ట్రేడర్స్, పెద్దవాళ్ళ గురించి మాట్లాడటం లేదు నేను, చిన్న ట్రేడర్స్ ఎక్కువగా ఎందుకు నష్టపోతారంటే దే ట్రై టు ప్రెడిక్ట్ ద మార్కెట్. దట్స్ ఇట్. అది చేయటం మానేసి మన పని మనం చేసుకుంటే విత్ లో ఎక్స్పెక్టేషను, అంటే విత్ లో ఎక్స్పెక్టేషను ప్రాపర్గా హెడ్జింగ్ తోటి చేసుకుంటే ట్రేడింగు చాలా బాధలు తప్పుతాయి. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్, హ్యాపీ వీకెండ్. అండ్ 2 రోజుల తర్వాత ఏమవుతుందో అసలు ఎవరికీ తెలియదు. అక్కడ అసలే ఈవెంట్ బేస్డ్ ఇది, ఈ పెరగటం కూడా ఈవెంట్ బేస్డ్. అమెరికన్ ఎలక్షన్స్ పుణ్యమాని, అమెరికన్ ఎలక్షన్లో అమెరికాలో బిడెన్ గారు గెలిస్తే ఏమవుతుంది, ట్రంప్ గారు గెలిస్తే ఏమవుతుంది, నన్ను అడిగితే అంతే ఉండదు. అయితే ఏదో అలాంటిదేదో క్రియేట్ చేయాలి కదా, చేసి మొత్తానికి వరల్డ్ వైడ్ ఇది ఈ ఆపరేటర్స్, బిగ్ ఆపరేటర్స్, ఆ ట్రేడింగ్ కమ్యూనిటీ చేసే పని అది. వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా చిన్న ఇన్వెస్టర్ని ట్రాప్ చేయటం, వాళ్ళ డబ్బులని కొట్టేయటం. సో లేపేస్తున్నారు. ఆయన నిజానికి బిడెన్ గారు వచ్చి ఏదేదో చేసేస్తారా, లేకపోతే ట్రంప్ గారు చేయరా? ట్రంప్ గారు వచ్చేటట్టున్నా కూడా మార్కెట్లు పెరిగి ఉండేవి, ఎందుకంటే పెంచడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు, పెంచుతున్నారు. యు ఆర్ గెటింగ్. సో అందువలన కేర్ఫుల్గా వాచ్ చేయటమే. బట్ కమింగ్ 2 వీక్స్లో కరెక్షన్కి ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఫ్రెష్గా ఇట్లాంటప్పుడు ఇంకొక 100-150 పాయింట్లు 200 పాయింట్లు అంటున్నారు కదా, లెట్ మీ ట్రై నౌ. ఫ్యాగ్ ఎండ్లో ట్రై చేయకూడదు, ఫ్యాగ్ ఎండ్లో బై చేయకూడదు. ఎందుకంటే అది తగ్గితేనో, ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా 2 సైడ్లు చూడాలి. పెరిగితే ఇంకెంత పెరుగుతుంది, తగ్గితే ఎంత తగ్గుతుంది. ఇప్పుడు తగ్గితే ఎంత తగ్గుతుంది, చాలా తగ్గుతుంది. పెరిగితే చాలా ఏం పెరగదు. మరి ఇలాంటప్పుడు ఎందుకు ట్రై చేయటం బయింగ్? పెరిగితే ఎంత పెరుగుతుంది, తగ్గితే ఎంత తగ్గుతుంది అనేది కొంచెం కామన్ సెన్స్ అప్లై చేసి చూసుకుని దాన్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేసుకోవాలి. లేకపోతే కొంచెం డౌట్ ఉంటే కామ్గా ప్రశాంతంగా చూస్తూ కూర్చోవాలి. అంతేగాని ఈరోజు ఏదో ఒకటి చేసేయాలనే ఆదుర్తాటుతోటి ఏదో కంగారుగా ప్రతిసారి చేసేయటం మాత్రం కాదు. సో ఓకే అండి. సో ఓకే, ఆల్ ద బెస్ట్. లెట్స్ హ్యావ్ బ్యూటిఫుల్ వీకెండ్. మీకు అయితే ఏమీ సిమ్టమ్స్ లేవేమో కానీ మాకు మాత్రం చలి మొదలైపోయింది. చూద్దాం. ఓకే.